వెల్కమ్ టు మాస్ టీవీ. కాకినాడ కార్పొరేషన్ వాటర్ ట్యాంక్ డ్రైవర్లకు 3 నెలల బకాయి జీతాలు చెల్లించాలని ధర్నా నిర్వహించారు. కాకినాడ నగరపాలక సంస్థ వాటర్ ట్యాంక్ డ్రైవర్స్ కు 3 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిఐటియు ఆధ్వర్యంలో కమిషనర్ భావనకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పల్లెవేల వీరబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ మంచినీటి సరఫరా విభాగంలో వాహనాలకు అవసరమైన ఇంధనం ఏర్పాటు కార్పొరేషన్ నిర్వహిస్తున్నప్పుడు జీతాలు చెల్లింపుకు థర్డ్ పార్టీ కాంట్రాక్టు సమంజసం కాదన్నారు. జీవో నెంబర్ 36 ప్రకారం డ్రైవర్లకు కనీస వేతనం 24,500 రూపాయలు చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవులు, పబ్లిక్ సెలవులు అమలు చేయాలని కమిషనర్ను కోరారు. తక్షణమే డ్రైవర్లకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాటర్ ట్యాంక్ డ్రైవర్స్ పవన్, మల్లేశ్వరరావు, వెంకటేష్, సురేష్, నరేష్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సరఫరా చేసే ట్యాంక్ డ్రైవర్స్కి గత 3 నెలలుగా జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులు పైగా కమిషనర్ వారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి వినతిపత్రాలు ఇస్తూ వచ్చినా కానీ ఇప్పటికీ ఫైల్ సక్రమంగా జీతాల గురించి కదలకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. 3 నెలల పాటు జీతాలు లేవంటే అద్దె ఇంటి ఓనర్లు వీళ్ళ ఉద్యోగం పోయిందేమో అని ఇల్లు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలకు ఫీజులు కట్టలేక ఆ పాఠశాల యాజమాన్యానికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాని దయనీయ పరిస్థితి ఈ డ్రైవర్లు ఎదుర్కొంటున్నారు. ఇది MYB అనే ఒక కాంట్రాక్ట్ ద్వారా ఈ డ్రైవర్లు సప్లై చేసినట్టుగా చూపిస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే, వాహనాలు మున్సిపాలిటీవి, దానిలో ఆయిల్ పోయించేది మున్సిపాలిటీ, మరి మనుషుల సప్లైకి ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారని కమిషనర్ వారిని అడిగితే వికాస ద్వారా ఈ జీతాలు చెల్లించి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ 3 వారాలు గడిచిన ఆచరణలో ఆ సమస్య పరిష్కారం కాలేదు. బకాయి 3 నెలల జీతాలు కూడా విడుదల కాలేదు. జీవో ప్రకారం ఇప్పుడు మున్సిపల్ శానిటేషన్ డ్రైవర్కి 36 నంబర్ ప్రకారం 24,500 రూపాయల జీతం ఇవ్వాలి. కానీ ఈరోజు వాటర్ ట్యాంక్ డ్రైవర్స్కి 14,000 రూపాయలు మాత్రమే చేతికి వస్తుంది. కొమరగిరిలో నిర్మించిన ఇళ్లకు కానీ, స్వప్నిల్ దినకర్ కాలనీకి కానీ, అక్షయ పాత్ర భోజనాలు, అన్న క్యాంటీన్కి సంబంధించిన వంటలకు కానీ, మొక్కలకు కానీ ఈ వాటర్ సప్లై ద్వారానే నీళ్లు సరఫరా జరుగుతుంది. నగర శివారు ప్రాంతాలకు నీళ్లు సరఫరా సడన్గా ఫోన్ చేసి పలానా ప్రాంతానికి నీళ్లు పంపించాలంటే డ్రైవర్లు ఎమ్మటనే డ్యూటీ టైమింగ్తో నిమిత్తం లేకుండా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి నగరపాలక సంస్థలో ఉంది. 6 డ్రైవర్లకి 3 నెలల పాటు జీతాలు బకాయి పెట్టడం అనేది ఎంత దయనీయమైన పరిస్థితితో ఉన్నతాధికారులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మె చేస్తే ఇది ఎసెన్షియల్ డిపార్ట్మెంట్ కాబట్టి, ప్రజలకు ఇబ్బంది కాబట్టి మానవతా దృక్పథంతో ఆలోచించి విధులు కొనసాగిస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయినా కానీ జీతాలు పడని పక్షంలో వాహనాలన్నీ నిలిపివేసి ఆందోళన చేయడం తప్ప మరో మార్గం లేదు. జరగబోయే పరిణామాలకి నగరపాలక సంస్థ అధికారులే బాధ్యత వహించాలని సిఐటి తరఫున తెలియజేస్తున్నాం.